శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరిలంఘన. అన్న ఇక్కడ పిల్లలు గన్పడేసినట్టున్నారు. తీసి బాక్సులో వేయి. పిల్లోళ్ళు ఎవరన్నా బేసుంటారు, ఆడుకుంటా మళ్ళీ చూస్తాం. ఏం మామా చెప్పండి. మామ, మనసారా మందు తాగడానికి మంచి మంచింగ్ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ డబ్బులు లేక జాంకాయతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాదురా, మళ్ళా జాంకాయలు కూడా దొంగతనం చేసినాం. ఏం చేద్దాం? అవునురా మామ, మనకు మూవీ పిచ్చి బట్టి ఏ పని చేయలేకపోతున్నాం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. అవునరా, ఈరోజు కనీసం ఖర్చులు కానీ డబ్బులు కావాలి. పైగా ఈరోజు మన హీరో మూవీ రిలీజ్ కానుంది మామ. ఎలాగైనా రా మామ, ఈరోజు మన హీరో మూవీ చూడాల్సిందేరా. ఎలారా ఇప్పుడు మనకు డబ్బులు కావాలి కదా. మామ, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంది మామ ఐడియా? మనం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆపి డబ్బులు ఇవ్వమని బెదిరిద్దాం. మంచి ఐడియా ఇచ్చావు మామ. ఓకే, మనకు మంచి మారిన ఆయుధం కావాలి కదా. ఎందుకు మామ? ఇదిగో ఇదే మారణాయుధం. ఏయ్ పదండి, రంగంలోకి దిగుదాం. అరే మామ, అక్కడ ఒక బండి వస్తుంది మామ, దాన్ని ఎలాగైనా ఈరోజు ఆపేద్దాం. పాండ్ ఆపేద్దాం, పాండ్. నీ దగ్గర ఉన్న పర్సు, ఉంగరాలు, బ్రాస్లెట్, వాచ్, నీ కాడున్న విలువైన వస్తువులన్నీ నాకు ఇచ్చేయి. లేదంటే మీ ప్రాణాలు తీస్తాం. మా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. నీ కాడ ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే ఇచ్చేసేయ్. ఎవర్రా మీరంతా? నేను అసెంబ్లీ రౌడీ. నేను స్టేట్ రౌడీ. నేను బజార్ రౌడీ. నేను కొండవీటి రౌడీ. నే గల్లీ రౌడీ. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? రౌడీలకు రౌడీని, దొంగలకి దొంగను, మీలాంటి మోసగాళ్లకు మోసగాడిని. పామో, వీడు మామూలు కాదు. ఫస్ట్ పోనీ ఎలాంటి వాడు తగిలాడు. నిజమే రే, ఊపిరుంటే ఉప్పై నమ్ముకొని బతకచ్చు. పరిగెత్తండి రోయ్. ఏమిట్రా మీరు ఇలా తయారైపోయారు? మాస్టర్, వీళ్ళంతా నీకు తెలుసా? నాకు తెలుసు అర్జున్, వీళ్ళు కూడా నీలాగే శిష్యులు అర్జున్. అవును అర్జున్, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాస్టర్ గారు, ప్రస్తుతం నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. ఇప్పటికే సుమారు 20 చేసుంటాం. అవునా, షార్ట్ ఫిల్మ్సా? అవును మాస్టర్, అర్జున్ అన్న షార్ట్ ఫిల్మ్లో హీరో అయ్యాడు. చాలా బాగా నటిస్తున్నాడు. మంచి పేరు కూడా వచ్చింది మాస్టర్. ఎవరు బాబు మీరు? నాతో పాటు కో ఆర్టిస్ట్ మాస్టర్. షార్ట్ ఫిల్మ్స్లో నా దగ్గరే పనిచేస్తున్నాడు. వీళ్ళంతా నీలాగే నా శిష్యులు అర్జున్. వీళ్ళు చాలా జూనియర్స్ నీకు. వీళ్ళు చదువుకునే వయసులో బాగా చదివేవాళ్ళు. చదువును పాడు చేసుకుని తాగుబోతులై ఇలా రోడ్ల మీద తయారయ్యారు. నా ముఖం చూసి వీళ్ళని క్షమించు అర్జున్. అలాగే మాస్టర్, మీరు ఇంతగా చెప్పాలా? మాస్టర్, ఇంకెప్పుడు ఇలా జరగదు మాస్టర్. మీరు మాకెంతో సాయం చేశారు. అన్ని విద్యలు లేకల్లా గురు విద్య గొప్పది. మేము మంచిగా మారాలని
మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. మేము మంచిగా మారి మేమేంటో బాగుపడి చూపిస్తాం మాస్టర్. ఇది ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి మాస్టర్. ఒరే, సినిమాలు వినోదం కోసం చూడాలి, మీ జీవితాలు వినోదం కాకూడదు. ప్రయోజకులు కావాలని మీ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి మరీ మిమ్మల్ని చదివించారు. కానీ మీరు ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. మీ తల్లిదండ్రుల ఆవేదన, వాళ్ళ బాధ కడుపుకోత ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పటికైనా మీరు మారి మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటారా? ఇప్పటికైనా మీరు మారుతారని అనుకుంటున్నానరా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అన్ని కోరుకుంటున్నాను. ఉక్తులే కల్లా గౌరవ పదమైనది ఉపాధ్యాయ ఉక్తి. ఎటువంటి కరప్షన్ లేకుండా ఉండే ఉద్యోగం అంటే ఒక ఉపాధ్యాయ ఉక్తే. ఇప్పుడుండే రోజుల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కొంతమంది తప్పనిచ్చి కరప్షన్ లేకుండా ఉండేది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో విపరీతమైన కరప్షన్గా మారిపోతున్నాయి. కానీ మీరు చేస్తున్న ఉపాధి ఉద్యోగము అనేది ఎటువంటి ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా నిజాయితీగా పనిచేస్తున్న ఉక్తి అంటే ఉపాధ్యాయ ఉక్తి. అన్న గంటతో ఉపాయంగా ఆలోచించి అపాయంగా గడ్డను పడ్డాం. అవును అనిల్, ఆ పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకే ఈరోజు మనం కాపాడింది. సరేనా? ఏదైనా కూడా మనం తెలివితేటలుగా ఆలోచన చేయాలా. ఉపాయంగా ఆలోచన చేస్తే అపాయం నుంచి గడ్డ పడవచ్చు. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏముంది షూటింగ్లో? అన్న సాంగ్ షూటింగ్ ఉందన్న. సాంగా? సరే వెళ్తాం పదా. సరే మాస్టర్. ఓకే అర్జున్. ఓకే సార్. ఓకే బాబు. నన్నే వదలిపోమాకే, నన్నే వదలిపోమాకే. నిలువనంది నా మనసి నిన్ను విడిచి ఓ క్షణం, ఎదుట నీవు లేకుంటే వదిలేస్తాయి ప్రాణం. నిలువనంది నా మనసి నిన్ను విడిచి ఓ క్షణం, ఎదుట నీవు లేకుంటే వదిలేస్తాయి ప్రాణం. మరి ముడివేస్తావో విడదీస్తావో, మరి ముడివేస్తావో విడదీస్తావో. జాబు రాయలేవా నీ జాడ తెలియనివా, ఏదో దేశాన ఉన్నా మా దేశం మళ్ళీ రావా, మగువ చేతినందుకోవా. రోజు మారిపోయే ఋతువు మారిపోయే, పూల కొమ్మ వాలిపోయే, పూలన్నీ రాలిపోయే, కలలన్నీ కాలిపోయే. నిలువనంది నా మనసి నిన్ను విడిచి ఓ క్షణం, ఎదుట నీవు లేకుంటే వదిలేస్తాయి ప్రాణం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే బాబు. ఏంటి మీ సమస్య? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు డాక్టర్. నా సమస్య నాకే అర్థం కావడం లేదు. నోటితో చెప్పా? నా సమస్య చెప్పాలంటే చెప్పే విధానం కూడా నాకు అర్థం కావడం లేదు డాక్టర్. అయితే పెన్ను పేపర్ ఏమంటావా, రాసిస్తావా? నాకు చదువు రాదు డాక్టర్, వేలుముద్రగానే. ఏమిటో నా కర్మ, అందరూ ఈరోజు థమ్సప్ గాళ్ళే వస్తున్నారు. థమ్సప్ నేను తాగను, పెప్సీ తెప్పించాను డాక్టర్. ఒరే నాయన, హోటల్ కాదురా స్వామి, థమ్సప్ గాళ్ళంటే వేళ్ళు ముద్రగాళ్ళని అర్థం. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఏది దాచకూడదు. నీ సమస్య ఏమిటో చెప్పు. నా భార్యకి ఆకలి ఎక్కువ డాక్టర్, నా వల్ల కావడం లేదు. రోజుకి ఎన్నిసార్లు అడుగుతుంది ఏమిటి? 2-3 సార్లు డాక్టర్. ఇది కామనే కదా, అందరికి ఉండేదే కదా. నా వల్ల కావడం లేదు డాక్టర్, నీరసం వస్తుంది. వంట ఏమన్నా నువ్వు చేస్తున్నావా? నీ వల్ల కావడం లేదంటావు. నా భార్య వంట చేస్తుంది డాక్టర్, చాలా బాగా చేస్తుంది.
అన్ని రకాల వంటలు చేసి తానే తింటుంది. తర్వాత నన్ను తినాలని చూస్తుంది డాక్టర్. రోజుకు ఒకసారి అయితే పర్వాలేదు, 2-3 సార్లు అడుగుతుంది డాక్టర్. దాని కోరిక తగ్గడానికి ఏదైనా టాబ్లెట్లు ఉంటే ఇవ్వండి డాక్టర్. అలానే నా నీరసం తగ్గి బలం రావడానికి ఏదైనా టానిక్లు ఇవ్వండి. ఇలాంటి విషయాల్లో మీరు చాలా గొప్పవాళ్ళని మా ఊరు వాళ్ళు చెప్పింటే ఇక్కడికి వచ్చాను డాక్టర్. ఇక్కడికి ఎందులో వచ్చావు? మా ఊళ్ళో బస్సు ఎక్కి ఇక్కడ దిగి ఆటో ఎక్కి డాక్టర్ అమరం ఎక్కడా అని అడిగా. చెప్పంగానే సర్రమని చెప్పి ఇక్కడ దింపారు. మీకు ఆటో వాళ్ళ దగ్గర కూడా చాలా పలుకుబడి ఉంది డాక్టర్. బాబు, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. నువ్వు అనుకున్న డాక్టర్ అమరం వేరు, నా పేరు కూడా డాక్టర్ అమరమే. కానీ నీకు కావాల్సిన డాక్టర్ అమరం పక్క వీధిలో ఉంటాడు, వెళ్ళండి. నేను డెంటల్ స్పెషలిస్ట్, ఆ డాక్టర్ సెక్స్లో స్పెషలిస్ట్, అయితే నేను డెంటల్లో స్పెషలిస్ట్. సరే వస్తాను డాక్టర్. నాకు సంతోషంగా ఉందిరా, మీరు మారినందుకు. గుడికి వెళ్తున్నట్టున్నారు. అవును మాస్టర్, గుడికి వెళ్తున్నాం. రోజు ఇలాగే గుడికి వెళ్ళండి, పూజలు చేయండి. మీకు అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. భగవంతుని కృప వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మాస్టర్, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక చాలా సంతోషంగా ఉందిరా నాకు. సరే మాస్టర్, ఇంకా మాకు టైం అయింది, వెళ్ళొస్తాం మాస్టర్. అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే మాస్టర్. సరే మాస్టర్. సరే మాస్టర్, వస్తాం. మాస్టర్ 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 వాళ్ళందరూ గుడికి కాదు మాస్టర్. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అంట మాస్టర్, అందుకే పూలు టెంకాయలు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు? అయ్యో మాస్టర్, వాళ్ళ హీరోకి పాలాభిషేకాలు టెంకాయలు కొట్టి పూజలు చేస్తారు మాస్టర్. ఒరే బాబు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఎందుకు చెడిపోతావురా? మాస్టర్ ఈరోజు నేను ఖాళీగా ఉన్నా కాబట్టి వాళ్ళతో సినిమా వెళ్తున్నా మాస్టర్, లేకపోతే అసలు వెళ్ళాను కూడా కాదు. తల్లిదండ్రులకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు కానీ సినిమాల హీరోల కోసం అప్పు చేసి మరీ పాలాభిషేకం చేస్తున్నారు. అయితే వాళ్ళు మారలేదన్నమాట. అవును మాస్టర్. ఇలాంటి వారు ఇంకెప్పటికీ మారరు. నీవు మంచివాడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, బాగా చదువుకో, ఓకేనా? అలానే మాస్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళొస్తాం మాస్టర్. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమ్రా, ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదు కదా ఓయ్. ఏం అంత బిజీనా? ఎక్కడ వినావు? ఊటీ, కొడైకెనాల్ అంతా టూరా? అలాగే ఓకే వాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, వాసు, మా బ్రదరు సైట్లోకి వచ్చాడు, ఏదో మాట్లాడాలని. నేను తర్వాత చేస్తాలే ఫోను. ఏం రవి, ఇలా వచ్చావు? అన్నయ్య, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి పేరు స్వాతి. డాడీకి చెప్పి నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి. రవి, నువ్వు అనుకున్నంత సులువు కాదు. డాడీకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. పైగా నువ్వు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటున్నావు. సేమ్ క్యాస్ట్ కూడా కాదు. నువ్వు బీటెక్ చదువుకొని ఇంతవరకు జాబు లేకుండా ఖాళీగా ఉండవు. మ్యారేజ్ చేసుకొని పోషించాలంటే ఎలా పోషిస్తావు? చాలా కష్టమైన పనే కదా. మ్యారేజ్ అంటే అంత సులువైన పని కాదు. సార్ ప్లీజ్ సార్, రవిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎలాగైనా మా ప్రేమకు మీరే హెల్ప్ చేయాలి. ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని మేము బతుకుతామన్నయ్య. మా అన్నయ్య మన లవ్కి హెల్ప్ చేస్తాడని రవి చాలా గొప్పగా చెప్పాడు సార్ మీ గురించి. ఎలాగైనా నువ్వు మాకు హెల్ప్ చేయాలన్నయ్య. నువ్వు ఉన్నావనే ధైర్యం మాకుంది. రవి, నువ్వు అనుకున్నంత సులువు కాదు. నేను డాడీతో మాట్లాడి చూస్తా. నా ప్రయత్నం నేను చేస్తా, నా హెల్ప్ నేను చేస్తా, ఓకేనా? వెళ్ళరండి. తర్వాత ఏమైనా విషయాలు ఉంటే మనం ఇంటి దగ్గర మాట్లాడుకుంటాం. ఇప్పుడు సైట్ దగ్గర ఎందుకు ఎన్ని విషయాలు మాట్లాడేది, ఓకేనా? అన్నయ్య, నువ్వు డాడీతో మాట్లాడి అమ్మకు నచ్చజెప్పి మా ప్రేమను ఎలాగైనా బతికించన్నయ్యా. రే రవి, నువ్వు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం పరాయోడు కాదు కదా, సొంతం నా తమ్ముడివే. కాకపోతే మన డాడీకి ప్రెస్టేజ్ విషయాలు ఎక్కువ. రిచ్ ఫ్యామిలీ కావాలా, రిచ్ ఫ్యామిలీలో నీకు పెళ్లి చేయాలని చాలా కోరికలు ఉన్నాయి. అందులో అమ్మాయి పూర్ ఫ్యామిలీ అంటున్నావు. ఆయనకు పైగా క్యాస్ట్ ఫీలింగ్, కులపిచ్చి ఎక్కువ, నీకు తెలుసు కదా. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా. 100% నేను గ్యారెంటీ ఇవ్వాలంటే ఇవ్వలేను కదా. ఆయన మెంటాలిటీ చూస్తే అతను వన్ సైడ్గా ఎంతసేపు రిచ్ ఫ్యామిలీస్ ఆ టైప్లో ఆలోచన చేస్తాను మ్యారేజ్ విషయంలో, సరేనా? నా వంతు నేను నీకు ప్రయత్నం చేస్తా, ఓకే? సరే రవి, నువ్వేం టెన్షన్ పడగాకు. చిన్నప్పటి నుంచి నీ ప్రోగ్రెస్ కార్డు అన్నిటికీ నీ సిగ్నేచర్ పెట్టలా. ఆ డాడీ సిగ్నేచర్స్ అన్నీ నేనే కదా పెట్టింది. ఆయనకి ఏం లేదు, ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. నేను ఏదో విధంగా ఆయన మూడు చూసి నచ్చ చెప్పేదని ప్రయత్నం చేస్తా,
అలాగా మమ్మీతో కూడా మాట్లాడతాలే, సరేనా? టెన్షన్ సార్ పెట్టుకోవద్దులే. మాది పూర్ ఫ్యామిలీ కావచ్చు, కానీ ఆత్మాభిమానం ఉండే వాళ్ళం. డబ్బు అయితే ఒకసారి పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నిజమైన ప్రేమ పోతే సంపాదించలేము. ఏం టెన్షన్ పెట్టుకోవద్దులే. మమ్మీతో డాడీని కన్విన్స్ చేయమని చెప్తా. నువ్వు మాకు మ్యారేజ్ చేసి మాకు లైఫ్ ఓకే ఇవ్వాలి. ఓకే, అతని విషయం మనకు తెలుసు కదా. డాడీతో మాట్లాడాలంటే అతని మూడు చూసుకొని మాట్లాడాలా. ఆయనకు ముందే క్యాస్ట్ ఫీలింగ్, పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా. ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి చెప్తాము. ఈ కాలం మనిషి కాదు ఆయన. సార్ ఎలాగోలా మీరే హెల్ప్ చేయాలి సార్ మాకు. సరే స్వాతి, నేను ఏదో ఒక విధంగా మీకు నేను హెల్ప్ చేస్తాను. చిన్నప్పటి నుంచి రవికి నేను ఎన్నో చేసినాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్. మహేష్, చెప్పమ్మా. ఎక్కడికైనా వెళ్తున్నావా నాన్న? అవునమ్మా, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. మన ఇంటి పరిస్థితి నీకు తెలియదు నానా. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు మనకుండే కష్టాల గురించి చెప్తా ఉంటావు? ఒక్కరోజైనా మనం సంతోషంగా ఉండే విషయం చెప్పావా? భగవంతుడు ఆ రాత మనకి ఇవ్వలేదు నానా. అలానే మనకంటూ ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఒకప్పుడు నేను మీ నాన్న కూలి పని చేసి మీ ఇద్దరి అక్కలకు పెళ్లిళ్ళు చేసి కష్టపడి నేను చదివించుకున్నాను. మనకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. అందరు పెళ్లిళ్ళు చేస్తున్నారు, చదివించుకుంటున్నారు. ఇందులో మీరు చేసిన గొప్పతనం ఏంటి? 2 సంవత్సరాలు ఒక బైక్ కొని అని అడుగుతున్నాను, ఎంతవరకు కొనిలేదు. బయట చూస్తే నా ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయి, నాకు తప్ప. అది కాదురా నాన్న, వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టే తెచ్చుకున్నారు. మనకంత స్తోమత లేదు కాబట్టే ఇలా ఉన్నాము. పైగా చెప్పాలంటే మీ నాయన మంచాన పడి ఆరోగ్యం కూడా సరిగా లేకపోయా. ఒకప్పుడు మీ ఇద్దరం కలిసి కూలి పని చేస్తూ ఉంటే ఇల్లంతా గడిచేది. ఇప్పుడు నా చిన్న సంపాదన వల్ల ఇల్లు గడుస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అమ్మా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుని ఏదో ఒక పనిలో చేరి నాకు సాయంగా ఉంటావని చెప్తున్నాను నాన్న. నేను ఏ పనులు అంటే ఆ పనులు చేయలేనమ్మా, నా వల్ల కాదు. ఒరేయ్, నువ్వు సంపాదిస్తే మాకు తినాలని లేదురా. మీ బావ తాగుబోతు, మీ అక్క నెలలో 2-3 సార్లు మన ఇంటికి వస్తుంది. అందరినీ పోషించాలంటే నేను చేసే కూలి పని ఎంతవరకు సరిపోతుంది చెప్పు? నువ్వేదో ఒక పని చేస్తూ ఉంటే వేడి నీళ్లకు సన్నీళ్ళలాగా నాకు తోడైనట్లు సాయంగా ఉంటావు. నువ్వేమో ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్స్, సినిమాలు, నా హీరోలు అంటూ తిరుగుతా ఉంటావు. ఏమని అంటే నన్ను మా హీరో అనొద్దు. ఏ హీరోరా? ఏ ఒక్క హీరో అయినా తన అభిమానిగా పరిచయం చేశాడా? ఒక్క క్యారెక్టర్ అయినా ఇచ్చాడా? హీరోలు తన అభిమానులు సపోర్ట్ చేస్తేనే కదా కొత్త హీరోలు, కొత్త యాక్టర్లు వస్తున్నారు. ఒక్కసారి బాగా ఆలోచించి చూడు నాన్న. వాళ్ళ బంధువులు బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే హీరోలుగా వస్తున్నారు. ఇవన్నీ తెలియక మీరు మా హీరో అంటూ ప్రాణాలని లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ తెలుసుకొని మారురా. నీకు నచ్చిన పని నువ్వు చేయి. ఎందుకంటే ఈ సంసారాన్ని ఎగడం నా వల్ల కాదురా. అమ్మా నువ్వు ఏడవకమ్మా, రేపటి నుంచి పనిలోకి వెళ్ళి నిన్ను నన్ను బాగా చూసుకుంటా. ఇదిగో చూడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నువ్వు కూడా. చూడు, నేను పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగినాను, నీకు ఫోటోలు తెప్పిస్తాను. $20,000 తెచ్చుకో, హైదరాబాద్కి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీపిస్తా. 20,000 ఎందుకులే మచ్చా, 10,000 ఇపో. మన ఇద్దరం సేరు 5,000 వేసుకుందాం. నీకు పవన్ కళ్యాణ్తో ఫోటో తీస్తాపా. నా కాడ 2,000 ఉన్నాయనా, మళ్ళీ వారం తర్వాత తెచ్చిచ్చాను. 2,000 ఉందా? సర్లే తమ్ముడా, నువ్వు తెలిసినోడు ఆడిపోతావులే. 8,000 తెచ్చిచ్చేయి, సరే. మర్చిపోతే తీసుకొని పోతాం. అయితే సెల్ఫీ తీసుకుందామా? పవన్ కళ్యాణ్ రెస్టారెంట్కి ఫోటో పంపిస్తా. పవన్ కళ్యాణ్ రెస్టారెంట్కి పంపిస్తా, హైదరాబాద్కి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం. లెక్క అరేంజ్ చేసుకో. బిన్న అరేంజ్ చేసుకో తమ్ముడు. 8,000 మరి పోయి కలిపిచ్చేద్దాం పవన్ కళ్యాణ్తో ఫోటో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఏమరా స్వామి, 20,000 టెండర్ ఇస్తే నువ్వు 10,000కే స్టాప్ చేసినావు. అరే పిల్లోని 20,000 అడిగితే భయపడతారు, ఒకటే పారే. 10,000 అడిగింది అందుకే. కనీసం 8,000 తీసుకోవాల్సింది, తగ్గించి 2,000 తీసుకున్నావే. 2,000 ఇచ్చినాడు, ఇప్పుడు 8,000 విడతల వారీగా తీసుకుందాం. 8,000 వస్తుంది. పైగా ఇప్పుడు మందు ఖర్చులు కానీ ఎక్కువ పెరిగిపోయినాయి. ఒకటే పారు అడిగితే ఆడేస్తారా పిల్లోడు? భయం కదా పిల్లోడికి. మనకు కుదిరింది విడతల వారీగా 8,000 తీసుకుందాం. దాంట్లో ఏముంది, డబ్బులైతే వస్తాయి కదా. అవు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎలా వచ్చాయమ్మా? అదంతా డమ్మిరా, అదంతా ఎడిటింగ్ చేసిన ఫోటోలు. వీడు 11వ వాడు ఇప్పుడు. బాబాయ్ ఇలా రా. బాబాయ్ మా అందరికి స్ట్రాంగ్గా టీ తీసుకుని రా బాబాయ్. ఓకే బాబాయ్.
ఏరా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మన ఖాతా ఉంది కదా బాబాయ్, మన ఖాతాలో రాసుకో. ఒరే మీకు అప్పేయడం నా వల్ల కాదురా. మీ ఖాతా రోజు రోజుకి తాడి చెట్లా పెరిగిపోతుంది. ఏదో మీరు నిరుద్యోగులు అనుకుంటుంటే మీరు మారడం లేదురా. ఏదైనా ఉద్యోగాలు చేస్తారనుకుంటే మీకు ఇంక మళ్ళా ఏగోలు అడ్డొస్తున్నాయి. మీ అప్పు తీరిపోతుంది బాబాయ్, కొద్ది రోజులు వెయిట్ చేయండి. కొంతకాలమ్మా? ఎలా తీరుతుందిరా నాయన? ఏంటి ఆ రహస్యం? ఇందులో రహస్యం ఏం లేదు బాబాయ్. ఏజ్ ఎక్కువైతే ప్రభుత్వం పింఛన్లు ఇస్తుంది కదా, అప్పుడు మేము కూడా ఉద్యోగం అవుతాం కదా. ఆపండిరా మీరు మీ కులుజోకులు. పెద్ద ఆయనతో మాట్లాడినాను, ఫ్యాక్టరీలోకి పనికి వెళ్ళండి, అందరూ బాగుపడతారు, ఓకేనా? ఇలాంటి పనికి వెళ్తే మా ఫిషేజ్ ఏమైపోతుంది బాబాయ్? టీకి దిక్కు లేదు కానీ మీ మొహానికి మళ్ళీ ప్రిస్టేజ్ ఒకటి. చిరంజీవి ఎంత గొప్పవాడో. ఆయన స్వయంకృషి సినిమాలో చెప్పులు కొట్టుకుంటే క్యారెక్టర్ వచ్చింది. ఆయన సంతోషంగా ఆ క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశాడు. అలా ఆయన కష్టపడ్డాడు కాబట్టి మెగాస్టార్గా వెలిగిపోతున్నాడు. చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకు, అందులో గొప్ప పని చూసి ప్రయోజకుడే ఎదగాలి. మెగాస్టార్ గురించి చెప్పి మా హార్ట్ టచ్ చేసావు బాబాయ్. రేపటి నుంచి ఫ్యాక్టరీలో పనికి వెళ్తాం బాబాయ్ మేము. థ్యాంక్ యూ బాబాయ్. మీరంతా మారారు, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఓకే బాబాయ్, ఈ రోజు నుంచి మేమంటే ఏంటో చూపిస్తాం. అవును బాబాయ్, ఈ రోజు నుంచి మేము పనికి వెళ్తాం బాబాయ్. సరేరా, అలాగే వెళ్ళిరండి. పెద్దానికి నేను ఫోన్ చేసి చెప్తాను. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆశయాలకు అనుకూలంగా నడుచుకోవాలి. చదువుకునే వయసులో మనం కొన్ని వృధా చేస్తే తర్వాత జీవితాంతం మనం వృధా అయిపోతాం. మనం చదువుకునే వయసులో కష్టపడి చదువుకుంటే తర్వాత మన జీవితంలో ఎన్నో సుఖాలకు దగ్గరవుతాం. కాలం అనేది బంగారం కంటే విలువైనది కాబట్టి మనం సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి ఒక్క నిమిషం కూడా మనం ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రుల కన్నీరు మనకు మంచిది కాదు కాబట్టి వాళ్లకు కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత మనది.